హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఎప్పుడైనా సరే అటు పొలిటికల్ ఇండస్ట్రీ నుంచి ఇటు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన, సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన, ఎక్కువ మట్టుకి పొలిటికల్ నుంచి సినిమాకి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ సినిమాస్ నుంచి పొలిటికల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే ఇటు సినీ రంగంలో ఎంతైతే బాధలు పడుతూ ఉంటారో అటు పొలిటికల్ రంగంలో దానికంటే ఎక్కువగానే మాటలు పడుతూ ఉంటారు. వీళ్ళందరిలో కల్లా ప్రజెంట్ ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకోవాలి అంటే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యామిలీతోని రీసెంట్గా దిగిన ఒక ఫోటోలో అన్నా లెజ్నెవ్ అండ్ అలాగే అఖిరానందన్ మరియు ఆద్యాలు ఉన్నారు. అయితే ఈ పిక్చర్ని ప్రజెంట్ సోషల్ మీడియా జనసేన పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా క్యూట్ పిక్చర్ అని చెప్పేసి పోస్ట్ చేశారు. అయితే దాని తర్వాత ఎప్పుడైతే రేణు దేశాయ్ దానికి సంబంధించి స్పందించిందో అప్పుడు చాలామంది దానికి సంబంధించి నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే తను ఆ పోస్ట్కి సంబంధించి పెట్టిన తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ దిస్ పిక్చర్ అని చెప్పేసి తను పెట్టిన ఒక పోస్ట్ పరంగా చూసుకుంటే, అయితే ఈ పిక్చర్లో మీరు ఇటు ఆద్యాకి సంబంధించి అండ్ అటు రేణు దేశాయ్కి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే, రేణు దేశాయ్ తన కెరియర్ మొత్తంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకుని దాని తర్వాత డివోర్స్ తీసుకొని ప్రజెంట్ పిల్లలకు సంబంధించి అప్పుడప్పుడు ఎక్కువ మట్టుకి అటు పవన్ కళ్యాణ్ దగ్గర పిల్లలు ఉంటారు కానీ రేణు దేశాయ్ మాత్రం అక్కడికి వెళ్ళదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేసినా కూడా అది రేణు దేశాయ్ అకౌంట్ కంటే ఎక్కువగా మనకి ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ అకౌంటేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తంగా మీకు ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే, అటు రేణు దేశాయ్ ఏది పెట్టినా, పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా, వదినా మీరు ఉండాల్సింది అని అంటారు, లేకపోతే మీరు ఎందుకు వదిలేశారు, మీరు ఒక మంచి వ్యక్తిని వదిలేశారు అంటారు. చాలా మటుకు తన దానికి రిప్లై కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు తన మీద వదిలేసి తన పాప మీద ఇష్టం వచ్చిన కమెంట్స్ చేయడము, ఇష్టం వచ్చిన మీమ్స్ పెట్టడము, ఇప్పుడు ఎట్లా కట్ చేస్తావు అంటే ముందు కొన్ని పిక్చర్స్ తను కట్ చేయడం జరిగింది, ఇప్పుడు ఎలా కట్ చేస్తావు ఏంటి అని ఇలా కంటిన్యూస్గా వాళ్ళ పాపకి సంబంధించి బ్యాడ్ మీమ్స్ అలాగే ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఆ ట్రోల్స్ చూసిన తర్వాత ఆద్య వెక్కి వెక్కి ఏడ్చిందంట. ఏడ్చినందువల్ల నా ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది, ఒక తల్లి బాధ మీకు ఖచ్చితంగా తగులుతుంది, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా, మీకు తల్లిదండ్రులు లేరా, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నిలదీసింది వాళ్ళందరినీ. సో మొత్తంగా చూసుకుంటే అటు ఆద్య విషయమే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఏ విషయం పైన మనం మాట్లాడుకోవాలనుకున్నప్పటికీ కూడా ఎక్కువ మట్టుకి ఇటు రేణు దేశాయ్ తన పిల్లలకి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అదొక స్టెప్ ముందుకు వెళ్ళి తనని మరీ ట్రోల్ చేసే విధంగా కూడా వెళ్తున్నారు. సో ఇలా ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఇది అస్సలు సరికాదు, నా కూతుర్ని ఏర్పించిన ఉసురు మీకు అస్సలు పోదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.